ఏం తీరిగ్గా కూర్చోన్నావా? పనేం లేదా? పని అయిపోయింది కదా, తీరిగ్గా కూర్చోవాలి. పని అంతా అయిపోయిందా? ఏం చేసావు మంత్రాలు? నువ్వు ఏం పని చేసావు? తిన్నాను. అవన్నీ నేనే కాపు చేసింది. నీకు అన్నం కానీ ఊరిని కానీ వస్తే ఏందా? నేను ఈ పని అంతా చేసి తీరిగ్గా వచ్చి కూర్చున్నా. ఇప్పుడు పని అంతా అయిపోయేలాగా కూర్చున్నావు. అన్నం అంటాం కూడా పెద్ద పని. నీకు అన్నం ఊరిని కానీ ఊరించి పడతే పైన నుంచా అయంతా ఆ పని అంతా చేసి అన్నం వండి అంట్లో ఇల్లు జిమ్మి గొడ్ల పట్టేసి వాకిలు జిమ్మి ఎంత పని చెయ్యాలా? టయానికి అటు కూర్చునేలేక టయానికి వచ్చేసావు కదా. తినడానికి చేసుకుంటే వస్తుంది. అవును చేసాను కాబట్టి తీరికి వచ్చి కూర్చున్నాను. పని అయిపోయింది కాబట్టి. నిన్న కాక మొన్న చెట్లు వేసి నీళ్లు పోసా ఇట్లకి మొత్తం పని చేసేసాను. మొత్తం పని చేసేసా. అసలు ఏమి పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నా. ఒక్క పని అన్నా చూపిద్దుపా. ఒక్క పని లేకుండా అన్ని చేసేసా. పని అంతా చేసేసా. ఇప్పుడు నీ పని చూపించాలా? తీరిగ్గా వచ్చి ఒక పని చేసావు అని మాట్లాడుతున్నావా? ఇప్పుడు చూస్తా బయటకు పోయి అన్న పని ఉండాలా? అప్పుడు చెప్తా. బయట చూపిస్తా. నువ్వు నేను పని అంతా చేసేస్తా. ఏం పని ఉందో పోయి చూపించిన. సరే ఉండి చెప్తా. నీ పని పిల్లలు చెప్తా. వెళ్ళి చూపి ఏం పని ఉందో. పోనీ వెళ్ళి చూసిరాని. నేనైతే అన్ని పనులు చేసేసా. ఒక్క పని కూడా లేదు బయట. వెళ్ళి చూసిరాని. ఒక్క పని కూడా లేకుండా ఉండాలి. అప్పుడు చెప్తా. ఏందా పనులన్నీ చేసా బయట? చేసాను. ఏం పని చెప్పు. ఏం పని ఉన్నాయి? నిన్న కాక మన చెట్లు తెచ్చుకున్నావు. నువ్వు వేసావు. నీళ్లు పోస్తున్నాయి ఇట్లకే. అవి బతకబల్లి అయ్యా? నీళ్లు పోస్తున్నాను. ఇలా పోయలేదు. బతకతా నీళ్లు పోయిపోయినా కూడా బతుకుతున్నాయి. ఎట్ట బతుకుతాయి నీళ్లు పోయకుండా? బతుకుతున్నాయి. వస్తున్నాయి. చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి. అన్ని పనులు చేసిన అవి చేసిన అని చెప్తున్నావా? ఎవరు పోస్తాయి ఇట్లా నీళ్ళు? చూద్దుపా. నువ్వు ఒక్క పనన్నా పట్టుకోమన్నావు కదా. ఏంది నీ పని చేస్తే నీళ్ళే. అసలు నీళ్ళే చెట్లకే నీళ్ళే. అన్ని పనులు చేసి మర్చిపోయింది. అన్ని పనులు చేసావా? ఇంకా ఆరాధిస్తాడమ్మా. అన్ని పనులు చేసి ఒక్క పని మర్చిపోయాను. అబ్బా చెక్కలు నిన్న ఎండిపోతున్నాయి. ఇది చూడు ఎట్టొచ్చింది. దీనికి నేను నీళ్లు పోసి మొత్తం చేసింది. చెట్లు తీసుకొచ్చి వేయటం కాదు, ఒక్క పనన్నా పట్టుకుంటే ఇప్పుడేంది పరిస్థితి? ఏందా అట్ట ఎండిపోయినాయా? అబ్బా అన్ని పనులు చేసాను. ఒక్క పని చేయలేకపోయా. మర్చిపోయాను బా. నేను అన్ని చేసాను అది చేసాను మాట్లాడుతున్నా. పని అంతా అయిపోయింది. చూసినా ఒక్క పని అయినా పట్టుకుంటే. ఈ చెట్లు నీళ్ళు పోయడమే మర్చిపోయినా. అసలు నువ్వు ఏ పని చేస్తుండో నాకు తెలిసి. నేను అడిగే లోపల అన్ని చేసాను అది ఇది అని చెప్పావు. చేసేసా. పని అంతా అయిపోయింది. ఏం చేసావు? మళ్ళీ అదే మాట చెప్తున్నా. పని అంతా అయిపోయింది. ఇది చెట్లకు ఒక్కటే నీళ్ళు పోయలేకపోయా. మర్చిపోయా. అసలు ఏం కదా దాని గురించి. అసలు అన్ని పనులు ఏం చేయట్లేదు. అసలు ఆగు. నీకు నీళ్ళే కదా పోయాల్సిందే. ఆగు. నీళ్ళు పోయాలంట. నేను చెప్తే పోస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఇందుకు పోస్తున్నావు చూడు. నీ ముందే నీ కళ్ళ ముందే పోస్తున్నావు చూడు. కళ్ళు పెట్టుకుని చూడు. నేను చెప్తే పోస్తున్నావు నువ్వు. పోస్తున్నావు. అన్ని పనులు చేసానని చెప్తే ఈ ఒక్క పని మర్చిపోయా. అన్ని పనులు చేసాను అది చేసానని చెప్పి మాట్లాడావు. చూడు కళ్ళు పెట్టు చూడు. ఇప్పుడు పోసావులే. నేను చెప్తే పోసావులే. పోసాం కదా. సరిపా ఊరికి పోవాలా? ఆడికి ఎలా ఆదివారం కదా. ఆడవారు తీసుకోపో. ఆదివారం అయితే బయటికి తీసుకెళ్ళాలి. నేను 10 సారి తీసుకెళ్ళు. ఏం చేయాలి? ఇంటికాడ చేయరా? ఎన్ని చెట్లకి నీళ్లు పోయమని చెప్పి బయటికి తీసుకెళ్ళమని చెప్తున్నా. తీసుకెళ్ళాలి. నువ్వు ఇంటికాడ చేయరు. ఏం చేయమంటావు? ఎలా ఆదివారం కదా తీసుకోపో. ఆదివారం లేదు ఇంట్లో పా. నువ్వు పని చేయాలి. పని కాదు రా వెళ్ళేసొద్దాం. బయటికి తీసుకెళ్ళాలంట. ఏది కూర్చున్నావా? వచ్చేసావు మళ్ళీ. నన్ను ఐస్ క్రీమ్ తీసుకెళ్దు. గమ్ముగా తీరిగ్గా కూర్చొని ఉంటే వచ్చి గెలికేవు నన్ను. ఐస్ క్రీమ్ తీసుకెళ్దు. తీసుకెళ్ళాలా? తీసుకెళ్ళాలి. పోయేసాను కదా. అయిపోయింది కదా. ఇంకేముంది? ఏం పని లేదు. ఐస్ క్రీమ్ తీసుకెళ్దు. చాలా ఐస్ క్రీమ్ నేను తీసుకెళ్ళలేను. వద్దు. చెట్లకి నీళ్ళు పోయిపోలేదు. నేనే పోసుకుంటాను. తీసుకెళ్ళి నువ్వు పోసుకో నీళ్ళు. నేను తీసుకోపోను. వెళ్ళాం ఐస్ క్రీమ్. ఏడకి పోయేదా? చెట్లకు నువ్వే పోసుకో నీళ్ళు. ఎలా రోజు నేను పోసాను కదా. నేను తీసుకోపోను. ఐస్ క్రీమ్ కూర్చో. కూర్చో. నేను వెళ్ళిపోతున్నా. కూర్చోండి. వచ్చి పని చేసావా అవి చేసావా చెందేవా అని మాట్లాడు. తీసుకెళ్ళాలి. పని చేయమంటే బయటికి తీసుకెళ్ళాలా? ఐస్ క్రీమ్ తీసుకెళ్ళాలా? ఏం చేయమంటే ఇంటికాడ కూర్చోవాలి. నా గమ్ముగా పని కూర్చో. గమ్ముగా కూర్చో. నన్ను గెలిపాను. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కదప్ప. మంచు కాలం తినకూడదు. మంచు కాలం ఏం కదా. ఏకాజావరం మంచు పడేది. ఇప్పుడే మంచు లేదు. పద. జలుబు చేస్తుంది నీ ఇష్టం. తర్వాత జలుబు లేదు. మాత్రలు వేసుకొని జలుబు తగ్గిపోతుంది. నేను తీసుకోవాలి కాదు. నేను దాకా జలుబు చేస్తున్నాను. అందుకని పాపం వద్దని కూర్చోలే. మాత్రలు వేసుకుంటే జలుబు తగ్గిపోద్ది. అదే వద్దు. నేను 10 నిమిషాల్లో వచ్చేస్తా.
పోయేదే మళ్ళీ వచ్చేస్తా. నేను ఒప్పుకోను. ఐస్ క్రీమ్ తీసుకెళ్లాల్సిందే నువ్వు. ఏంది అయితే నీ ఫ్రెండ్స్ తో హ్యాపీగా తిరుగుతుంటావు బయట. నన్ను తీసుకోవా? ఆదివారం కూడా నన్ను తీసుకోకపోతే తీసుకెళ్తావు? అబ్బాయి నన్ను తీసుకోవాలి. ఇప్పుడు కాదమ్మా, జలుబు చేస్తుంది నీకు, బాగా జలుబు చేస్తే మాత్రలు ఇచ్చేసుకుంటా. జలుబు చేస్తుంది నీకు. నేను మాత్రలు ఇచ్చేసి పని చేయమంటే బయటికి తీసుకెళ్ళమంటా నువ్వా? అవును తీసుకెళ్ళాలి. నన్ను కూర్చొని గుమ్ముగా. నువ్వేం మాట్లాడుతున్నావు? ముక్కులో కారు కూర్చో. నాకేం ముక్కుల నుంచి కారాల చూడు. నాకు ముక్కులు ఫ్రెష్ గా ఉన్నాయి. నేను తీసుకోబాలేను. ఐస్ క్రీమ్ షాప్ కి యాడికి ఎగబడుకుంటా పని చేయమంటే అవి కావాలి ఇవి కావాలని చెప్పి మాట్లాడతా. పని ఎంత అయిపోయింది కాబట్టి ఐస్ క్రీమ్ షాప్ అని చెప్తాను. ఎలా తీసుకెళ్ళండి నిన్ను. నాకు తెలియదు. నువ్వు నన్ను ఐస్ క్రీమ్ షాప్ తీసుకెళ్లాల్సిందే. ఐస్ క్రీమ్ షాప్ తీసుకెళ్లాల్సిందే నువ్వు. నాకు తెలియదు తీసుకెళ్ళవా? ఈసారి బాధం పని చేయమంటే ఐస్ క్రీమ్ తీసుకెళ్లేదు. పని చేసేసి నీళ్ళు పోసా కదా. నేను కూర్చొని నన్ను గెలిగి నువ్వు వచ్చి ఐస్ క్రీమ్ షాప్ తీసుకెళ్లాల్సింది. ఇప్పుడు కాదు, పని అంతా అయిపోయింది. నువ్వు ఐస్ క్రీమ్ షాప్ తీసుకెళ్తా నాకు డబ్బులు ఇస్తావు. డబ్బులు ఎందుకు? పని చేయమంటే డబ్బులు ఇవ్వాలి. డబ్బులన్నా నేను తెచ్చుకుంటా. ఐస్ క్రీమ్ యాడ్ తెచ్చుకుంటావా? ఎవరో చాట్ తెచ్చుకుంటా. ఏడెవరు నాకు తెచ్చేదానికి? ఎవరో పిల్లకాయలు ఉంటారు చాట్ తెచ్చుకుంటా. డబ్బులు ఇచ్చినా నేను తీసుకోపోయినా ఒకటే ఖర్చు అవుద్ది కదా. నీ డబ్బులన్నా ఇయ్యలేదు కదా. నన్ను తీసుకెళ్ళు. ఏంది పని చేయమంటే నీకు ఇది తీసేయాల్సిందేనా? తీసేయాల్సిందే. ఒప్పుకోను. మళ్ళీ వచ్చేస్తా నేను. ఎక్కడ బాబాలే నువ్వు ఇంట్లోనే ఉండాలి. నువ్వు చాలు ఇంట్లోనే ఉంటాను. యాడికి పోయేదే? చాలే ఐస్ క్రీమ్ షాప్ తీసుకెళ్తా. నేను తీసుకోపోను. గుమ్ము కూర్చోంటే అయిపోసేవన్నా. రేపేంది మంచు కాలం తగ్గిన తర్వాత వాళ్ళు ఇప్పుడు బాగుండదు. రేపేంది ఆదివారం ఎలాంటి ఖాళీగా ఉంటుందా? ఆదివారం ఫుల్ రష్. అసలు ఈ రోజు ఖాళీగా ఉండదు. అసలు ఖాళీగా ఉంటుంది. నువ్వేం పని చేయలేదు. నువ్వు గమ్ము కూర్చో. నేను మళ్ళీ 10 నిమిషాల్లో వచ్చేస్తా. మా ఫ్రెండ్ ఎదురు చూస్తున్నాడా? మేము బయటికి పోవాలా? కూర్చో 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 కూర్చో. ఫ్రెండ్ లేదు గిన్నె లేదు. అసలు ఏది ఆదివారం వస్తే ఫ్రెండ్ అంటున్నావు. మంత్రికే కదా నేను తీసుకెళ్లాల్సిందే. సరే తీసుకెళ్తా. 10 నిమిషాలు వచ్చేస్తా. మా ఫ్రెండ్ ఎదురు చూస్తున్నాడు నా కోసం. వచ్చిన అంతా రెడీ అయ్యి నువ్వు అమ్మ తీసుకెళ్తా. సరేనా? ఆగు. ఏందా తీసుకెళ్తా. నన్ను కానీ తీసుకెళ్ళకనుకో కోడికి మెరకే తిప్పుతారు చూసా, అటు తిప్పేస్తా. అది తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్తా. తీసుకెళ్లి వచ్చిన తర్వాత నీకు తిప్పుతాను మెరకాయ. ఎందుకు తిప్పుతావు? తీసుకెళ్తాను చెప్పావు, మళ్ళీ ఎందుకు తిప్పుతావు? నాకు నువ్వు తీసుకోవాలి, నేను చెప్తా నీకు మెరకాయ. నీకు ఎందుకు తీసుకెళ్ళాలి కదా? ఇవన్నీ డైలాగ్ ఎందుకు? గమ్ము కూర్చో. పో వచ్చిగా నన్ను ఐస్ క్రీమ్ షాప్ తీసుకెళ్ళాలి. అప్పుడు చెప్తా నీ పని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లైక్ ఇచ్చుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, లైక్ ఇవ్వడం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు ఎలా ఉన్నాయి? నాకైతే చాలా సపోర్ట్ ఇస్తున్నారు. నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది ఎలాంటి వీడియో తీయాలో అనేది. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇస్తే మంచి వీడియోస్ తీస్తాను ఇంకా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో ఎలా ఉందో? స్కిప్ చేయకుండా చూడండి వీడియో మటుకు. లైక్ ఇచ్చుకోండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎలా ఉందో వీడియోకి లైక్ ఇచ్చుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మా వీడియోస్ అన్ని కామెంట్స్ లో కామెంట్ చేయండి. చూసి ఎలా ఉన్నాయో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతా ఆపేస్తున్నాను. బాయ్.